కొన్ని నెలల క్రితం కూటమి ఎమ్మెల్యేకి చెందిన ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదే కూటమిలోని సాటి ఎమ్మెల్యేని వేధించిన విషయం కలకలం రేపింది. తన నియోజకవర్గం పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే తనకు మామూళ్ళు సమర్పించుకోవాల్సిందే అంటూ పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే వేధించినటువంటి వైనం మీద చాలా విస్తృతంగా చర్చ సాగింది. ఇప్పుడు అలాంటిదే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఎంపీ 7 కోట్ల రూపాయల రైల్వే కాంట్రాక్టు పనులు చేయాలంటే అందులో 10% 70 లక్షల రూపాయలు తనకు సమర్పించాల్సిందే అంటూ మరో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు దిక్కు లేదు, ఎంపీలకు దిక్కు లేదు, ఇంకెవరికి రక్షణ ఉన్నట్టు అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే పక్క నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వాటా ఇవ్వాల్సిందే. ఒక ఎంపీ కాంట్రాక్టు దక్కించుకుని టెండర్లో వర్క్ చేయాలంటే ఆ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేకి మామూళ్ళు సమర్పించుకోవాల్సిందే. ఎమ్మెల్యేలకి మామూలు ఇవ్వకపోతే రియల్ ఎస్టేట్ వెంచర్ పడదు. ఇక్కడ ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వకపోతే ఇక్కడ రైల్వే కాంట్రాక్ట్ వర్క్స్ కూడా ముందుకు సాగవు. ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? శ్రీకాకుళం జిల్లాలోని తొలిసారిగా గెలిచిన ఆ ఎమ్మెల్యే తీరు అప్పట్లో కలకలం రేపితే ఇప్పుడు అనంతపురంలో సీనియర్ ఎమ్మెల్యే ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. రైల్వే కాంట్రాక్ట్లో పైప్ లైన్ నిర్మాణం కోసం అంటూ 7 కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకుని వర్క్స్ మొదలెట్టినటువంటి తరుణంలో ఎమ్మెల్యే తన మామూళ్ల కోసం ఒత్తిళ్లు పెంచారు. మామూలు ఇచ్చే వరకు వర్క్స్ జరగడానికే లేదు అంటూ పట్టుబట్టారు. వర్క్స్ చేయలేకపోతే తమకే వర్క్స్ ఇస్తే మేమే చేసుకుంటాం అన్నట్టుగా బెదిరిస్తున్నారు. చివరికి ఈ విషయంలో ఎంపీ టీడీపీ అధిష్టానాన్ని ఆశ్రయిస్తే అధిష్టానం మాటను కూడా సదరు ఎమ్మెల్యే ఖాతరు చేయట్లేదు. సీనియర్ ఎమ్మెల్యేగా గతంలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కూడా లెక్క చేయబోను అంటూ తేల్చేసినటువంటి వైనం అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. అసలు ముఖ్యమంత్రి మాటని ఎమ్మెల్యే ఖాతరు చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలాంటి స్థాయిలో ఉన్నాయో తేట తెల్లం చేస్తోంది. ఎమ్మెల్యేలకి మామూళ్ళు ఇవ్వకపోతే, కాంట్రాక్టుల్లో వాటాలు ముట్టజెప్పకపోతే అసలు ఏ వర్క్స్ జరగనివ్వబోము అంటూ భీష్మించు కూర్చుంటున్నటువంటి వైనం చాలా విస్మయకరంగా మారుతోంది. అనేక రకాలుగా ఆందోళన కలిగిస్తోంది. ఎమ్మెల్యేలకి ఎంపీలకే రక్షణ లేనటువంటి రాష్ట్రంలో ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెట్టా ఉంటుందో అనే ప్రశ్న ఉదయిస్తోంది. సాధారణ రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవరు వేయాలన్నా, లేకుంటే సాధారణ కాంట్రాక్టర్ వచ్చి వర్క్స్ చేసుకోవాలన్నా ఇక ఏపీలో అవకాశమే ఉండదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే శ్రీశైలంలో తలనీలాల టెండర్ వేయడానికి వచ్చినటువంటి కాంట్రాక్టర్ని అక్కడే ఎమ్మెల్యే పరుగులు పెట్టించి మళ్ళీ తరిమేశారు. ఇప్పుడు అనంతపురంలో సాటి ఎంపీ వర్క్స్ను కూడా ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఎక్కడికి దారి తీస్తున్నట్టు, ఎలాంటి పరిస్థితులు ఉన్నట్టు? ఆంధ్రప్రదేశ్లో ఎట్టా ఎమ్మెల్యేలు రెచ్చిపోతుంటే, చెలరేగిపోతుంటే కట్టడి చేయలేని కూటమి పక్షాల అధిష్టానాలు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వీళ్ళు ఏం చేయగలుగుతారన్నట్టు అరాచకాలను సహించం, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమేనా? సాటి ఎమ్మెల్యే ఎంపీలను కూడా లెక్క చేయకుండా వాటాల కోసం డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఏవైనా నియంత్రించగలుగుతారా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారో, ఆఖరికి అధిష్టానం చెప్పిన మా నియోజకవర్గం మా సొంత సామ్రాజ్యం, ఇక్కడ అధిష్టానం కూడా మేమే అంటూ భీష్మించి కూర్చుంటున్నటువంటి వైనం అత్యంత విడ్డూరంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా తయారవుతుంది. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరినొకరే దోపిడీ చేసుకునే పరిస్థితి వస్తే ఇక సాధారణ జనాల్ని ఎక్కడ వదిలిపెడతారు అనే మాట కూడా వినిపిస్తోంది. మరి దీన్ని చంద్రబాబు నియంత్రించగలుగుతారా? కంట్రోల్ చేయకపోతే ఇక పగ్గాలు వదిలేసినట్టుగా ఎమ్మెల్యేలను ఓళ్ల మీద పడి ఏదైనా చేయండి అని వదిలేస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి సమయంలో ఇలా అడ్డగోలు దందాలు పెరిగిపోతున్నటువంటి వైనం మాత్రం కలవరపరిచేటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.